హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. మన దగ్గర చూడండి ఒకటి షిఫ్ట్ డీజర్ వచ్చింది. దాని కంప్లైంట్ ఏమో చూపిస్తా చూడండి. మీకు అది పోతా రన్నింగ్లో ఆగిపోతుందంట. సిస్టమ్ పెట్టి కనెక్ట్ చేసి ట్రైల్ పోదాము, ఎందుకు ఆగిపోతుంది, ఏం ప్రాబ్లమ్ వస్తుందో చూపిస్తా చూడండి. మీకు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రైల్ పోతున్నాము. ట్రైల్ పోయి చెక్ చేద్దాము ఎందుకు ఆగిపోతుంది రన్నింగ్లో. ఇది చూడండి, ఆగిపోయింది వెహికల్. చెక్ లైట్ వచ్చేసింది, ఆగిపోలే. చెక్ లైట్ వచ్చేసింది, పికప్ పడిపోయింది. మళ్ళీ పోదాం ట్రైలు. చెక్ లైట్ వచ్చేసింది చూడండి. చెక్ లైట్ వచ్చేస్తుంది, బండి స్లో అయిపోతుంది. బండి కూడా కస్టమర్ ఏమో అంటే ఆగిపోతుందని చెప్తాడు. పోదాం అంటే ఆగిపోయిన దాకా ఏం ప్రాబ్లం వస్తుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆగిపోయింది బండి. చూడండి ఆగిపోయింది, రన్నింగ్లోనే పోతా ఆగిపోయింది. ఇప్పుడు సిస్టమ్ పెట్టి చెక్ చేద్దాం ఏం ప్రాబ్లం వస్తుందో. మారుతి సుజుకి చూడండి, షిఫ్ట్ డిజైర్ చెక్ చేద్దాం దీని ప్రాబ్లం ఏదో. సిస్టమ్ సెలెక్షన్ ఓకే. ట్రబుల్ కోడ్స్ చూడండి, P0089 వచ్చింది. ఇది ఫ్యూల్ ప్రెజర్ రెగ్యులేటర్ పర్ఫార్మెన్స్ అని వస్తుంది. స్లిప్కి వచ్చేది రెగ్యులేటర్ ప్రాబ్లం చూపిస్తుంది. నెక్స్ట్ పంపే ప్రాబ్లం చూపిస్తుంది దీంట్లో. ఎందుకంటే ఫ్యూల్ రైల్ సిస్టమ్ ప్రెజర్ 2లో అంటే పంపు డీజిల్కి ప్రెజర్ చేయడం లేదు. ఫస్ట్ ఈ సెన్సార్ మార్చి చూద్దాము. సెన్సార్ మార్చిన తర్వాత కానీ అదే ప్రాబ్లం ఉంటే ఇంకా పంపు మార్చాల్సిందే. ఎందుకంటే చూడండి, ఫ్యూల్ రైల్ సిస్టమ్ ప్రెజర్ 2లో ఉంటుంది, అంటే డీజిల్ సర్క్యులేషన్ చేయడం లేదు పంపు. ఇది ఫ్యూల్ ప్రెజర్ రెగ్యులేటర్ పర్ఫార్మెన్స్ అంటుంది. రెండు ఫస్ట్ సెన్సార్ మార్చి చూద్దాము ప్రాబ్లం ఏముందో. నెక్స్ట్ చూద్దాం. మార్చిన తర్వాత బండి ఆగిపోతే ఇంకా పంపు మార్చాల్సి వస్తుంది. ఫస్ట్ చూద్దాము సెన్సార్ మార్చి. ఇది చూడండి, ఇది కొత్త సెన్సార్ తెచ్చాము మేము. పాత సెన్సార్ తీసేసి కొత్త సెన్సార్ వేసి ట్రైల్ పోయి చూద్దాం. ఇది లొకేషన్ ఇక్కడ పంపు రెగ్యులేటర్. ఇది పాతది, కొత్త రెగ్యులేటర్ తీసాం కదా, అది వేద్దాము. ఇది కొత్తది. ఈ రెగ్యులేటర్ బిగించి స్టార్ట్ చేసి చెక్ చేద్దాం ప్రాబ్లం రీసెట్ అయిందా లేదా, ప్రాబ్లం క్లియర్ అయిందా లేదా అనేది. అంతా అయిపోయింది. ఇప్పుడు ట్రైల్ పోదాము. బ్యాటరీ అంతా బిగించేసిన తర్వాత పంపు రెగ్యులేటర్ స్విచ్ కొత్త చేసిన తర్వాత అసలే డీజిల్ రావడం మానేసింది. ఇది నేను ప్రాబ్లం చూపిస్తా చూడండి. పంపు అయితే పూర్తిగా పోయింది.